ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. గురుగారు, రెండవ రోజు అమ్మవారిని ఎలాంటి రూపంలో పూజించాలంటారు? అలాగే ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలంటారు? ఓం వారాహి త్వం మహాదేవి రక్షమాం శరణాగతం సర్వభూతభయాద్ఘోరాత్ సర్వవ్యాధి వినాశిని. రెండవ రూపంలో అశ్వారూఢ వారాహి అంటే గుర్రమును ఎక్కినటువంటి, గుర్రమును అధిరోహించినటువంటి అమ్మవారిని పూజ చేసేటువంటి విధానం. అశ్వారూఢ వారాహి అమ్మవారిగా పూజ చేసుకోవాలి. ఈ రూపంలో అమ్మవారు మనకి వారాహి రూపంలో ఉంటుంది, గుర్రం పైన ఆసీనురాలవుతుంది. గుర్రం పైన ఆసీనురాలైనటువంటి అమ్మవారిని అంటే ఏమిటి దీని అర్థం? మనోనిగ్రహాన్ని పెంచుకునే ప్రయత్నంలో మనస్సు అనేటువంటి గుర్రం పరిగెడుతుంది కదా, కోరికల పైనకి పరిగెడుతూ ఉంటుంది. అటువంటి మనసులో ఉండేటువంటి చాంచలమైనటువంటి బుద్ధిని స్థిరత్వంగా ఉంచుకొని అమ్మవారిని ఈ రూపంలో మనం పూజ చేసుకోవాలి. కోరికల్ని నాశనం చేసి అరిషడ్ వర్గాల్ని కంట్రోల్ చేసుకొని కామ క్రోధ మోహ మద మత్సర లోభాలన్నింటినీ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఈ యొక్క వారాహి అమ్మవారిని మనం పూజ చేసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క అమ్మవారు శత్రునాశనాన్ని కలిగిస్తుంది. శత్రువుల మీద మనకి అనేకమైనటువంటి విజయాన్ని ప్రసాదించే అవకాశం బలంగా ఉంటుంది. కాబట్టి శత్రు విజయం కోసం అంటే బాహ్య శత్రువుల గురించి కూడా మనం శత్రు నాశనాన్ని పొందుకొని శత్రువులపై విజయం సాధించి పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందడానికి ఈ యొక్క రూపం మనకి సూచిస్తుంది. పరాక్రమము, వేగము అంటే మీరు చేసే పనిలో వేగము, పరాక్రమము, విజయము అది పొందడానికి తప్పకుండా మనం ఈ అమ్మవారిని పూజించే ప్రయత్నాన్ని చేయాలి. మానసిక చాంచలత్వాన్ని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మనకి ఏదైనా సరే పని స్పీడ్ అవ్వడానికి ఈ అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. దానివల్ల మనకి అద్భుతమైనటువంటి కార్యసిద్ధి. అంటే మనకి ఎలా ఉంటుందంటే మనకి కొన్ని పనులు వెంటనే పూర్తయితే కానీ ఫలితం మనది తొందరగా అందుకోలేము. కాబట్టి మన బద్ధకం లేకుండా స్పీడ్గా మనకి రికవరీ కోసం కానివ్వండి, కార్యసిద్ధి కోసం కానివ్వండి ఈ పూజ చేయడం వల్ల, ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అసలు అమ్మవారిని ఎలా పూజించాలి అని అడుగుతుంటారు. నిత్యము అమ్మవారికి అభిషేకము, అర్చన, ధూపదీప నైవేద్యము, అమ్మవారికి అష్టోత్తరం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అష్టోత్తరం ఉంది అమ్మవారికి. కాబట్టి అటువంటి అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారి యొక్క విశేషంగా ఈరోజు రెండవ రోజున అమ్మవారికి మనకి గోధుమ పిండితో చపాతీలు కానివ్వండి అమ్మవారికి, అలాగే మనకి పులిహోర కానివ్వండి, అలాగే శనగలతో చేసినటువంటి పదార్థం కానివ్వండి అమ్మవారికి నివేదన చేయడం వల్ల చాలా మంచి విశేషమైనటువంటి అమ్మ అనుగ్రహాన్ని పొందుకునేటువంటి ప్రయత్నాన్ని పొందవచ్చును. కార్యసిద్ధి కూడా మనకి అద్భుతంగా ఉంటుంది. దయచేసి తప్పకుండా మీరందరూ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ఆ యొక్క వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. గుప్త నవరాత్రులు అదే వారాహి నవరాత్రుల గురించి ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న గురువు గారి నెంబర్ని వెంటనే సంప్రదించండి. అలాగే ఎవరైనా పూజలు చేయించుకోవాలన్నా సరే గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి.